అందరూ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం ఉంటున్న పరిశుద్ధులందరికీ కూడా, ప్రియులందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉంటున్నాం. మన ధ్యానం కొరకై వెళగమనుపు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నన్ను స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజీవులుగా ఉంచారు. మీకు నన్ను స్తోత్రాలు. వాయు సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా విలాసను అభిషేకించండి. కావలసిన శ్రేష్టమైన మాటలు, అనేకులకు ఉపయోగకరమైనటువంటి మాటలు, అనేకులను బలపరిచే మాటలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ వినేవారందరికీ క్షమాభివృద్ధి కలుగు చేయమని వేడుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండు దినం యొక్క పాఠం కొరకై మనము ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతమైన కార్యము చేయలేదని చెప్పి, అప్పుడు నేను మిమ్మల్ని అన్నడను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురుని పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయ ప్రతి వాడును తన ఇల్లు కట్టుకుని బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు. ఈ చదవని లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ దినాల్లో మనము చక్కగా ప్రభు ఆయన మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన బోధన గురించిన విషయాలు, అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఈ రోజున ఆయన బోధకుల గురించి ఆయన ఏం చెప్తున్నాడు? అనేకులు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారంట, ప్రభా నీ నామ పేరిట మేము వాక్యం చెప్పలేదా, బోధ చేయలేదా? ప్రభా నీ నామ పేరిట స్వస్థతలు చేయలేదా? నీ నామ పేరిట దయ్యాలు అలగొట్టలేదా? నీ నామ పేరిట అద్భుతమైన కార్యాలు చేయలేదా ప్రభువా అని అంటారట. ప్రభు అంటాడు, అక్రమం చేసావు. నువ్వు చేసిందేంటి? అక్రమము. నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో నా దగ్గర నుంచి అంటాడట. వీళ్ళెవరండి? ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది సేవకులు, దేవుని కొరకై సేవ చేసినటువంటి వారు, కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, కొంతమందిని సమకూర్చుకున్నటువంటి వారు, మైకులు పెట్టి వాక్యాలు చెప్పి ప్రత్యేకమైన కోడికలు పెట్టి జనాలను పిలిపించి అనేకమైన స్వస్థత కార్యాలు చేస్తూ, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ మరి ప్రజలను వారిని ఏం చేస్తున్నాడు అంటే వారి సంఘంలో చేర్చుకున్నటువంటి సేవకులు వీళ్ళందరూ కూడా. అయితే వారిని ఉద్దేశించి ప్రభు అనే మాట ఏంటంటే, మీరు పాపం చేశారని నేను అంటంలా, మీరు అక్రమం చేశారు. మీరు మోసం చేశారని కాదు, మీరు అక్రమం చేశారు. ఏమిటి అక్రమము? అందుకనే కింద ఏం చెప్పాడంటే, ఈ నా మాటల ప్రకారము నీవు సేవ చేయాలి. ఏ వ్యక్తి అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ సేవకుడైనా, ఏ యొక్క స్వార్థికుడైనా, ఏ కాపరైనా, ఏ అపోస్తలుడైనా, ఏ యొక్క బోధకుడైనా, ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారమైనటువంటి యొక్క పరిచర్య చేయించాలి. దానిని ప్రభు అంగీకరిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పైన ఉన్న మాట ఏంటి? ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా దగ్గరకు రాడు అంటే వీళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు నేర్పించారు. వాళ్ళు ప్రభుని ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, అనేక విషయాలు ఈ యొక్క మరి బోధకులు వాళ్ళకి నేర్పించారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు కూడా అలాంటి యొక్క సంఘంలో ఉన్నారు, అక్రమము చేసినటువంటి వారి సంఘంలో మీరు ఉన్నారు, కాబట్టి మీరు కూడా నాకు తెలియదు, మీరు నా రాజ్యానికి వారసులు కారంటారు. చాలా బాధ కదా ఈ మాట. ఎంత బాధ ఉంది చూడండి. రేపు ప్రభు నిన్ను నన్ను ఆ మాట అంటే మనం ఎంత బాధపడతాము? సేవకులను కూడా మాట అంటే వారు ఎంత బాధపడతారు? అందుకని వర్తమానం చాలా లోతైన వర్తమానం. దయచేసి ప్రతి ఒక్కరు వినండి.
మీకు తెలిసిన ప్రతి సేవకునికి, ప్రతి పాస్టర్కి, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ యొక్క వర్తమానం వినిపించండి మీ చేతనైన విధానమును. ఎందుకు ఆ ప్రభు మాట అన్నాడంటే, దేవుని యొక్క సేవా విధానము దేవుని యొక్క వాక్యంలో ఎలాగా ఉందో చూద్దాం రండి. అపోస్తుల కార్యంలో మరి 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి సౌలు అనేటటువంటి యొక్క పౌలు ఏం చేస్తున్నాడు అంటే, మంచి మతభక్తి కలిగినటువంటి వాడు, గమాలీయుల పాదాల దగ్గర శయన పొందినటువంటి వాడు, ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, నిష్ఠ నియమాల్లో చాలా ఉన్నతమైనటువంటి వాడు, తన మతము కొరకై, తన భక్తి కొరకై, తన సేవ కొరకై ఇతరులు ఎవరిని కూడా లక్ష్య పెట్టలేడు. అందుకనే ప్రియులారా, ఆయన యొక్క సేవా విధానము ఎలాగా జరిగిందో మనము గమనించినట్లయితే, ఆయన కట్టిన సంఘాలు కానీ, సంఘాలు ఆయన ఏర్పరిచిన క్రమము కానీ, ఆయన చేసినటువంటి యొక్క సేవ కానీ మిగతా వాళ్ళు ఎవరు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన రాసిన పత్రికలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకనే అపోస్తుల యొక్క బోధయందు అనే మాట మనం చదువుకున్న మాట ప్రకారం ఈ రోజున ఆయన సేవా విధానంలో ఉన్న శ్రేష్టమైనటువంటి మాటలు మీరు వినండి. ఈ విషయాలు అనేకులు తెలియచేయండి. ఏంటది? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన శిష్యులను, ప్రభు నమ్ముకున్నటువంటి వారిని హింసించడానికి కొరకై అధికారుల దగ్గర మరి పత్రాలు తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళని తీసుకొని జైలు అయ్యేలా అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రభు ఆయన దర్శించినాడు. ప్రభు ఆయన 4వ వచనములో ప్రభు ఆయనను దర్శించాడు అనే మాట కనబడుతుంది. చూడండి 9వ అధ్యాయంలో, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. అకస్మాత్తు ఒక వెలుగు వచ్చిందట. అప్పుడు కింద పడిపోయినాడట. ఆ తర్వాత కళ్ళు ఆయనకి కనబడలేకపోయింది. అప్పుడు ఒక స్వరం విన్నాడు. ఏమిటి ఆ స్వరం అంటే, నీవు ఇక్కడ లేచి అదిగో అక్కడ దమస్కుకు వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో నీకు చెప్పబడుతుంది అని అన్నాడు. కాబట్టి ఇది మొట్టమొదటిగా పౌలు యొక్క రక్షణ. ప్రభు ఆయన దర్శించాడు. ఆయన ప్రభు యొక్క స్వరం విన్నాడు, ప్రభు యొక్క వెలుగు చూశాడు. తన జీవితంలో మార్పు వచ్చేసింది. ఇది పౌలు యొక్క రక్షణ గురించినటువంటి విషయమే. అక్కడ ప్రభు మరి దమస్కులో ఉన్నటువంటి అననీయతో మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అదిగో పౌలు ప్రార్థన చేస్తున్నాడు అని అన్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంతవరకు ఆయన చేసింది ప్రార్థన కాదా? ఇప్పుడు పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి యొక్క ప్రార్థన, నిజమైనటువంటి యొక్క ప్రార్థన, తాను చేసినటువంటి వాటి విషయంలో, తన స్వనీతి విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు, తన పాప జీవితాన్ని గురించి పశ్చాత్తాపడుతున్నాడు, తను చేసినటువంటి అనేకమైనటువంటి యొక్క కార్యాల విషయంలో తాను పశ్చాత్తాపడుతున్నవాడిగా కనబడుతుంటున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఇదే కాల సమయంలో మీరు వింటున్నారు కదా, అది రక్షణ. పౌలు రక్షించబడ్డాడు. ఇప్పుడు లేచి దమస్కుకు వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ అననీయతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే అననీయతో మాట్లాడితే అననీయ ఏమంటున్నాడంటే, ప్రభువా, ఇతను అనేక మంది శిష్యులను, అనేక మంది నిన్ను నమ్ముకున్న వాళ్ళని జైల్లో వేశాడు, అనేకులను హింసిస్తాడు, బాధ పెడుతున్నాడు. ఇక్కడ కూడా అదే ఉద్దేశంతో వస్తున్నాడు కదా, నన్ను మమ్మంటావు అక్కడికా అన్నాడు. లేదు, నీ వెళ్ళు, అక్కడికి వెళ్ళి తిన్నదనే వీధిలోకి వెళ్ళు, అక్కడ ఒక యూదావాడు ఉంటాడు, అక్కడ ఆ యూదా ఇంటికి వెళితే అక్కడ నీకు తార్సు అనేటువంటి సౌలు కనబడతాడు, అప్పుడు అతను కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ఇక్కడ 10వ వచనంలో మరి దమస్కుకు బయలుదేరాడు. సౌలు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత
మనం అదే అధ్యాయంలో మనం గమనిస్తూ పోయినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చూసిన తర్వాత ఆయన తల మీద చేపెట్టేసి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేశాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన కళ్ళులో నుండి కొన్ని పొరలు రాలిపోయినవి అని అన్నాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు అనే మాటలు కూడా కనబడుతుంటున్నాయి. 10 నుండి మనం చదువుకుంటూ వస్తే 15 వచనాల వరకు కూడా ఆయన మరి అక్కడి నుండి లేచాడు. ఆ తర్వాత సౌలా సహోదరుడా, ప్రభువే నన్ను నీ దగ్గర పంపించాడు అని అన్నాడు. మంచిది. ఆయన ప్రార్థన చేసినప్పుడు కళ్ళు పొరలు పోయినాయి. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అతడు ఆహారం పుచ్చుకొని, మరి 18వ వచనంలో అతడు దృష్టి కలిగి ఆహారం పుచ్చుకొని బలపడినో అనే మాట. ఆ తర్వాత పిమ్మట దమస్కులో కొంతకాలము శిష్యుల దగ్గర ఉన్నాడు అనే మాట కనబడుతుంది. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పౌలును సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శించినప్పుడు సౌలేమనుకోవచ్చు, దేవుడు నన్ను దర్శించాడు, ఆయన వెలుగు నేను చూశాను, నేను వెళ్ళి సేవ చేస్తాను అనుకోవచ్చు కదా. అలాగ అనుకోలా. అది సేవా విధానం కాదు. ఈ రోజుల్లో చాలామంది వారి సేవలో చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే, ఎవరికి వారే ఇండిపెండెంట్స్గా దేవుడు నన్ను సేవ చేయమన్నాడు అని ఒక గ్రామంలో సేవ చేయటము, 10 మందిని అక్కడ సమకూర్చుకోవటము, కొన్ని పాటలు అక్కడ ఇక్కడ పాటలు తీసుకొని రావడము, ఆ పాటలు వాడికి నేర్పించడము, వాడికి తెలిసినటువంటి వాక్యం ఏదో చెప్పటము, అలాగా చేయడం ద్వారా వారు ఆత్మీయంగా మారలేరు, వారు ఆత్మీయంగా ఎదగలేరు. అందుకని ఇక్కడ దమస్కులో శిష్యుల దగ్గర ఉన్నాడట. ఎందుకు దమస్కులో శిష్యుల దగ్గర ఉన్నాడు? అక్కడ తర్బీదు, అక్కడ నేర్చుకుంటున్నాడు కొన్ని విషయాలు. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, గమాలీయుల పాదాల యొద్ద నిష్ఠ నియమాలు కలిగిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి వచ్చి, గమాలి అంటే మంచి పేరు కలిగినటువంటి వాడు, అలాంటి ఆయన దగ్గర ధర్మశాస్త్రం నేను నేర్చుకున్నాను అంటాడు. అంటే తాను పొందినటువంటి యొక్క ట్రైనింగ్ అది పనికిరాదు. దేవుని సేవకు ఆ ట్రైనింగ్ పనికిరాదు. ఈరోజు చాలామంది బైబిల్ కాలేజీకి మేము వెళుతున్నాము, బైబిల్ కాలేజీలో మేము చదువుతాము, ఒక 6 నెలలు, సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సర్టిఫికేట్ తెచ్చుకుంటాము, సేవ చేస్తామంటారు. అది పనికిరాదు, అది ఉపయోగం ఉండదు. అర్థం చేసుకోండి. ఆ సర్టిఫికేటు దేవుని యొక్క సేవ కొరకే పనికిరాదు. అందుకనే ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టాడు ఇప్పుడు పౌలు. ఇప్పుడు దమస్కులో నేర్చుకుంటున్నాడు. దమస్కులో ఏం నేర్చుకుంటున్నాడు అంటే, శిష్యుల దగ్గర నేర్చుకుంటున్నాడు. ఏం నేర్చుకుంటున్నాడు? శిష్యునికి అంటే ఏమిటి, తగ్గించుకోవడం అంటే ఏంటి, వినయ విధేయతలు అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి, ఇతరులను ప్రేమించడం అంటే ఏంటి, వచ్చినటువంటి యొక్క తోటి సహోదరులతో ఐక్యత కలిగి ఉండడం అంటే ఏమిటి, ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. ఇది తర్బీదంటే. అక్కడేం మారుమనసు పొందాడు. ఈ అననీయ దగ్గరకు వచ్చాడు, ఆయన బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ సహవాసములో ఉన్నాడు, కొంత బలపడ్డాడు. అది సేవ చేసే సేవకుని యొక్క లక్షణం. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 15వ వచనంలో 19వ వచనంలో యేసే క్రీస్తు అని ప్రకటించాడట. యేసే క్రీస్తు అని ప్రకటించాడట. అంటే ప్రకటించడం అంటే ఏంటి? సువార్థికుడు. తను దేవుని సేవ చేయాలని ఆశ ఉంది కాబట్టి ఒక సువార్త చేస్తున్నాడు. అంతేగాని సంఘానికి కాపరి కాదు ఆయన. సంఘానికి కాపరి అనేటటువంటి విషయాలు చాలా లోతుగా ఉంటాయి. తర్వాత వాటి విషయం మనం చూసుకుందాం. ఇప్పుడు మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, తను ఒక సువార్థికుడు మాత్రమే. ఎప్పుడు సువార్థికుడు అయ్యాడు? తను ఇండిపెండెంట్ సేవకుడా? కాదు. గమలేల దగ్గర నేర్చుకున్నవాడా? కాదు. అననీయ దగ్గర, ఎక్కడ? దమస్కులో ఆయన శిష్యుల దగ్గర కొన్ని దినాలు ఉండి నిజమైనటువంటి తర్బీదు పొందిన తర్వాత ఇప్పుడు సువార్థికుడిగానే ఉన్నాడు, కానీ కాపరిగా కాలేదు, అపోస్తలుడిగా కాలేదు, బోధకుడిగా కాలేదు, ప్రవక్తగా కూడా కాలేదు. సువార్థికుడు మాత్రమే.
ఇప్పుడు 26, 27 వచనాలు మనం చూస్తే 9వ అధ్యాయంలో ప్రియులారా, ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు యెరూషలేమునికి నేను వెళతాను అని అనుకున్నాడు. యెరూషలేములో ఎవరున్నారు? అసలు హెడ్ క్వార్టర్స్ అదే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో స్థాపించబడిన పెద్ద సంఘము అది యెరూషలేములోనే. ఆ యెరూషలేములోని అపోస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళదాం అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకోవాలా? వాళ్ళ దగ్గరికి పోవడం ఏంటి? ప్రభు నాకు కనబడ్డాడు, ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను వెళ్ళి నా ఇష్టానుసారం నా సేవ నేను చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఆయన అలాగ అనుకోలా. ఏమంటున్నాడు? ఆయన యొక్క తలంపు ఎలాగుందంటే, నేను యెరూషలేముతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అపోస్తులతో కలిసి సేవ చేస్తాను. అది సంఘం యొక్క సేవా దర్శనము. ఈరోజులు ఎంతమంది ఉన్నారు సేవకులు? ఎలాంటి వారు? అందరూ కూడా ఎవరి సేవ వాళ్ళదే. ఇది నా సేవ, ఇది నా సంఘము, కలిసి పనిచేస్తామని అనరు. ఆల్రెడీ అపోస్తులు ఉన్నారు, అక్కడ పునాదులు వేసిన అపోస్తులు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉండాలి. పౌలు అంటాడు, వేయబడిన తప్పక వేరే పునాది లేదు, వేరే పునాది మీద కట్టబడుకున్నట్టు ప్రభు నన్ను ఆపు చేయనుగాక అంటాడు. ఒకే పునాది. మరి ఎన్ని సంఘాలు ఎందుకు వచ్చినాయి? స్వార్థము, వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎవరి పేరు కొరకై వాళ్ళ సంఘాన్ని స్థాపించాలా, ఎవరి యొక్క ధనము కొరకై వాళ్ళ సంఘాలను స్థాపించాలా, ఎవరి జీవనోపాధి కొరకై వాళ్ళ సంఘాలను స్థాపించాలి. అందుకని ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే యెరూషలేములో ఏం జరిగింది? వాళ్ళు నమ్మలా. ఈయన మోసగాడు, కొన్నిసార్లు చాలామంది హింసించాడు, ఏదో రూపం వేసుకుని వచ్చాడు అనుకున్నారు. ఆ టైంలో బర్నబా తీసుకొని వెళ్ళి అపోస్తులకు పరిచయం చేశాడు. బర్నబా అంటే అపోస్తుల ద్వారా రక్షించబడ్డాడు. 4వ అధ్యాయంలో, అపోస్తుల గారు 4వ అధ్యాయంలో ఆయన రక్షించబడి అపోస్తుల దగ్గరికి వచ్చాడు. ఆయన ధైర్యంగా పౌలు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి అపోస్తులకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు పౌలు? యూదులకు హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి యెరూషలేములో మరి ఆయన ఏం చేస్తున్నాడు? తర్బీదు పొందుతున్నాడు, సేవ కొరకై తర్బీదు పొందుతున్నాడు. అపోస్తుల దగ్గర 2వ తర్బీదు, మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండాలి. అందుకనే చాలామందికి ఇండిపెండెంట్ సేవకులు, చిన్న చిన్న సేవకులందరూ కూడా మరి మీరు ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఈ వాక్యం విన్నా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. వారితో కలిసి పనిచేయడానికి మీరు పనిచేయండి. వ్యక్తిగతంగా పని చేయకూడదు సుమా. అలాంటి దానికి వాక్య ఆధారం లేనే లేదు. ప్రతి ఒక్కరూ సంఘాన్ని స్థాపించారంటే ముందు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి వారు లేకుండా లేనే లేదు. భక్సింగ్ గారు సంఘాలను స్థాపించాడంటే ఆయనకి చైనాలో ఉన్నటువంటి యొక్క మరి గొప్ప దైవజనుడు మరి వాచ్మెన్ నీ గారు దానికి ఎంతో సంబంధం ఉంది. అలాగనే ఇంకా కొంతమంది ఉన్నారు ఆస్ట్రేలియాలో. మరి కొంతమందితో సంబంధం ఉన్నప్పుడే వారు అలాంటి యొక్క సేవ చేయగలరు. ఇండిపెండెంట్గా సేవ చేస్తానంటే ప్రభు అంగీకరించడు. సరే, ఇప్పుడు అంతటితో యెరూషలేములో వాళ్ళ దగ్గర ఉండి మరి గ్రీకు దేశస్తులకు అనేకుల మంది సువార్త ప్రకటిస్తున్నాడు. అంతటితో ఊరుకోలేదే. మళ్ళీ 13వ అధ్యాయంలోకి వస్తే అక్కడ అంటికై సంఘం అనేది ఒకటి ఉన్నది. అందులో కొంతమంది శిష్యులు అనగా సమర్పించుకున్న దేవుని సేవకులు ఉన్నారు. వారిలో సౌలు బర్నబాలు కూడా ఉన్నారు. ఈ సౌలు బర్నబాలు వారితో కలిసి అక్కడ సేవ చేస్తుంటున్నారు. మళ్ళా ఎక్కడ కూడా పౌలు ఇండిపెండెంట్గా పనిచేయాల. యెరూషలేము యూదులందరి కొరకైన హెడ్ క్వార్టర్స్ అయితే యాంటికై అనేటటువంటిది అన్యజనుల కొరకైనటువంటి హెడ్ క్వార్టర్స్, ప్రాముఖ్యమైనటువంటి కేంద్రం అది. అందుకని అక్కడ ఉండి నేర్చుకుంటున్నాడు మళ్ళీ పౌలు అనేక విషయాలు. అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి, అక్కడున్న ప్రవక్తలతోటి, అక్కడ ఉన్నటువంటి యొక్క మరి దేవుని యొక్క సేవకులతో కలిసి ప్రార్థన చేస్తూ సేవా పరిచర్యలో వాళ్ళతో ఏకీభవించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు 13వ అధ్యాయంలో మరి 3-4 వచనాలు మనం గమనిస్తే, ఇదిగో సౌలును బర్నబాను నేను పిలిచిన పనికి మీరు పంపించండి అని అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ఏం చేశారంటే వారి మీద చేతులు ఉంచారు.
ఆ తర్వాత ప్రార్థన చేశారు, ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ప్రభు కృపకు అప్పగించబడి పౌలును బర్నబాను ఇద్దరును బయట సేవ కొరకై పంపించారు. ప్రియమైనటువంటి నా సహోదరి, మీకేం అర్థమైంది? ఇప్పుడు ఎంతమంది దినంలో తన సొంత సంఘాలు స్థాపించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉందనుకో, మన సొంత సంఘం కాదు, మనకు ఎన్నో సంఘాలు ఉన్నాయి మన చుట్టూ. ఇక్కడ చూడండి, పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి వెళుతూ ఉంటున్నారు అక్కడికి. వాళ్ళిద్దరే అక్కడ యెరూషలేములో ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళు ఆ సహవాసం చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సహవాసం అంటే ఇదేం తెలియజేస్తుంది మనకు? ఒంటరిగా సేవ చేయకూడదు, ఇండిపెండెంట్గా సేవ చేయకూడదు. ఇండిపెండెంట్గా సేవ చేస్తే శైతాన్ నిన్ను మోసపుస్తుంది. డబ్బు అనే లాలస్తిలో పడిపోతావేమో, స్త్రీ అనేటటువంటి ఊరుల్లో చిక్కుని పోతావేమో, పేరు ప్రఖ్యాతులైన వాటి కొరకు ఆశపడతావేమో. వీటన్నిటి తప్పించేదాని కొరకై మనలను దేవుడు సరైనటువంటి సంఘంలో ఉంచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు ఉన్నటువంటి మనం అందరం కూడా నిజమైనటువంటి సేవా విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ తదుపరి మరి బర్నబా సౌలు వెళ్ళి అనేక గ్రామాలు, కుప్రా అయితేమి ఇంకా అనేకమైనటువంటి యొక్క గ్రామాలను దర్శించి అక్కడ వాక్యం చెప్పి అక్కడ ప్రజలను సమకూర్చి అక్కడ కొంతమంది బాధ్యత గల సహోదరులను పెద్దలుగా ఏర్పాటు చేసి ఆ సంఘాలకు అప్పగించి వారు ఇంకా ప్రయాణం చేస్తూ అనేక సంఘాలను కడుతూ పోయారు. అది సంఘ విధానము అంటే, అది సేవా విధానం అంటే. ఇలాంటి సేవ ఎక్కడున్నది? ప్రతి ఒక్కరు కూడా నేను బైబిల్ ట్రైనింగ్ పాస్ అయిపోయినాను కాబట్టి నేను వాక్యం చెప్పగలను. వాక్యం చెప్పినంత మాత్రం కాదు సోదరా, సువార్థికుడిగా నువ్వు చేయొచ్చు. ఈ రోజున అందరూ చేసేది సువార్తే, కానీ వాళ్ళు కాపరులుగా పెట్టుకుంటున్నారు. అది తప్పు. కాపరు వేరే, సువార్థికుడు వేరే. సువార్థికుడిగా చేయను. సుందర్ సింగ్ గారు ఎంతో సేవ చేశారు మరి సువార్థికుడిగా తిరుగుతూ. మరి కాపరంటే వేరే విషయము, అపోస్తులు అంటే వేరే విషయము. అందుకని ఈ విషయాలు విన్నా మీకు నేను చెప్పేటటువంటి యొక్క శ్రేష్టమైన మాట ఏంటంటే, సేవా విధానం అనేటటువంటిది పౌలు రక్షించబడ్డాడు. దమస్కు మార్గంలో అననీయ దగ్గరికి వచ్చాడు, బాప్తిసం పొందాడు 2వ స్టేజీలో. ఆ శిష్యులతో ఉన్నాడు, కొన్ని అనుభవాలు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి సువార్థికుడు అయినాడు 4వ అనుభవంలో. ఆ తర్వాత యెరూషలేముకి వచ్చాడు, అక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి పౌలు బర్నబాలతో కలిసి అంత్యోక సంఘంకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారితో కలిసి కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. అక్కడ వారి ద్వారా బయటికి పంపబడ్డారు ఇద్దరుగా కలిసి. అలాంటి సేవను, అలాంటి సేవకులను ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి మీరు ఉన్నటువంటి యొక్క సంఘాలు, మీరు వెళుతున్నటువంటి చర్చీలు, మీరు వెళుతున్నటువంటి యొక్క సహవాసాలు, మీరు వింటున్నటువంటి బోధలు ఈ రీతిగా ఉన్నాయా? ఉంటే పరలోకం అందే ఎత్తబడగలం మనం. లేకపోయినామా ప్రభువాన్ని పిలిచినంత మాత్రాన్ని నీకు పరలోక రాజ్యం ఉండదు. అయ్యా నీ నామం నేను వాక్యం చెప్పాను, స్వస్థత చేశాను, అద్భుతాలు చేశానంటే నీవెవడో తెలియదు అంటాడు. కాబట్టి మన డిగ్రీలో పనికిరావు, మన ట్రైనింగ్లో పనికిరావు. ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకనే పిలుపుల ఆసుపత్రి 3వ అధ్యాయం అంటాడు, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నవో క్రీస్తు నిమిత్తం నష్టం చేసుకున్నాను అన్నాడు. కాబట్టి సమస్తాన్ని నష్టం చేసుకున్నాడు. కాబట్టి నిజమైనటువంటి యొక్క రక్షణ, నిజమైనటువంటి బాప్తిస్మము, నిజమైనటువంటి సంఘము, నిజమైనటువంటి సేవ అనుభవంలోకి పౌలు వచ్చినాడు. అందుకని మించిన సేవకులు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఈ వాక్యం మీరు అందరికీ కూడా దయచేసి మనవి చేస్తుంటున్నారు. ప్రతి సేవకునికి, ప్రతి పాస్టర్ గారికి, ప్రతి క్రిస్టియన్కి పంపించాలి. లేకపోతే మరి ప్రభు వచ్చినప్పుడు విడబడతాము, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటా. కాబట్టి అదే సేవా విధానం అంటే. టీవీలో కనబడినంత మాత్రాన, జనాలందరినీ పోగు చేసుకున్నంత మాత్రాన నేను సేవకుని చెప్పుకున్నాను మాత్రం కాలేడు సుమా. కనీసం ఇద్దరుగా వారు పంపబడ్డారా? ఎవరి ద్వారా పంపించబడ్డారు? సపోజ్ నేను ఇప్పుడు గుంటూరులో సేవ చేస్తున్నాను అనుకోండి. వ్యవసాయకులు పెద్దవారు జీడి బెంజమిన్ గారు, ఫిలిప్ గారు, వాళ్ళు నా కొరకై ప్రార్థన చేసి మరి 2003లో మరి నన్ను ఈ స్థలానికి పంపించినారు. అప్పటి నుంచి నేను అన్ని జనాంగాల మధ్యలో ఈ పరిచయం చేస్తూ ఉంటూ ఉన్నాను.
కాబట్టి అలాగా మనం అనేకులు ప్రార్థన చేసి మనం పంపించబడాలా. హెబ్రోన్ నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు. మీకు కూడా నేను చెప్తున్నాను, ఎవరి బిడ్డలారా, మీరు తొందరపడి ఏదో సమస్యలు వచ్చినాయి బయటకు పెడితే లాభం లేదు. తిరిగి రండి సహవాసంలోకి. సహవాసమే. సహవాసం నుంచి దూరం పోకూడదు. అదే ప్యాటర్న్లో నేను జరిగిస్తున్నాను అన్నంటే అది కరెక్ట్ కాదు. తోటి సహోదరుని క్షమించుకోలేకపోతే, తోటి సహోదరుతో సహవాసం లేకపోతే, తోటి సహోదరుడితో ఐక్యత లేకపోతే ప్రభు దగ్గర ఎలాగనే ఉండగలవు. అందుకని ఎవరైతే హెబ్రోన్ నుంచి కూడా ఇండిపెండెన్స్గా వెళ్ళిపోయి సేవ చేసుకుంటున్న ఎవరి బిడ్డలారా, మీరందరూ తిరిగి రండి, సహవాసంలో ఉండండి, పెద్దలతో కలవండి, చక్కని సేవా పరిచయం చేద్దాం. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వం ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకం దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, ఇది నాన్న సేవా దర్శనాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. నిన్నటి నాన్న సంఘ దర్శనాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. అంతమంది రక్షణ దర్శనాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రభా ఈ మాటలు సత్యాన్ని చెప్తూ వచ్చాము. అనేకులు వినడానికి, అనేకులకి మా ప్రభా వర్తమానం అందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దైవ సేవకులందరూ కూడా ఈ వాక్యం వినడానికి సహాయం చేయమని, విశ్వాసులందరూ కూడా ఈ వాక్యం వినడానికి సహాయం చేయమని విధాల స్థల కప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఈ వర్తమానం వినండి. మీకు తెలిసినటువంటి క్రైస్తవులందరికీ, దైవ సేవకులకి, పాస్టర్లందరికీ, ఇండిపెండెంట్స్ అందరికీ షేర్ చేయండి. వారు తెలుసుకుంటారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అలాంటి అనుభవం నడిపించును గాక. ఆమేన్.